ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చండి. ఇక ఈ వీడియోలో భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం అయితే మీకు చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ ప్రశ్న ఏమిటి అంటే, యాథెండర్ గారు అడిగారు, నమస్తే మేడం, మేము జనవరి 31న తిరుపతి వస్తున్నాము. ఆన్లైన్లో స్పెషల్ దర్శనం టికెట్స్ ఫుల్ అని చూపిస్తుంది. స్పెషల్ దర్శనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి? ప్లీజ్ రిప్లై మేడం అని అన్నారు. స్పెషల్ దర్శనం టికెట్లు అంటే 300 రూపాయల దర్శనం టికెట్లు అండి. ఆన్లైన్లో ప్రతి నెల కూడా 3 నెలలకి ముందుగానే విడుదల చేస్తారు. అంటే ఈ నెల డిసెంబర్లో మీకు కొత్త సంవత్సరం మార్చ్ నెల కోటా విడుదల చేశారు. సపోజ్ వచ్చే నెల జనవరిలో మీ అందరికీ కూడా ఏప్రిల్ నెల దర్శనం టికెట్లు విడుదల చేస్తారు. ఈ విధంగా ప్రతి నెల కూడా 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శనం టికెట్లు ఆన్లైన్లో మీకు 3 నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా? మరొక ప్రశ్న జయశ్రీరామణి గారు అడిగారు, మేము 8th రోజు వస్తే సర్వదర్శనం టికెట్స్ ఇస్తారా? టికెట్స్ దొరుకుతాయా అని అడిగారు. ఇస్తారండి, కానీ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అవ్వవు. జనవరి 9వ తారీఖు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు అవుతాయి. ఓకేనా అండి? అలాగే మరొక ప్రశ్న కీర్తి కృష్ణ గారు అడిగారు, మేడం, జస్ట్ లైక్ యువర్స్ ఆర్ ఎవ్రీడే కమ్ లైవ్ ఫర్ 10 minutes డైలీ ఇన్ ద ఈవినింగ్, సో we can clear all our doubts and questions with you. As we can't reach the EO call directly, you can clear out small doubts and questions quick. It's our request. తప్పకుండా అండి, చూద్దాము ఫర్దర్గా. ప్రస్తుతానికైతే నేను లైవ్ వీడియోలు అయితే చేయటం లేదు. ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను. కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి. అలాగే నరేష్ గారు అడిగారు, సార్, వైకుంఠ ఏకాదశి రోజుల్లో వైకుంఠ ద్వారంలో మనీ ఎక్కడికక్కడే వేస్తున్నారు, కంట్రోల్ చేయండి. అవునండి, దర్శనం అయిన తర్వాత ఎక్కడంటే అక్కడ మనీ వేస్తున్నారు ఆ వైకుంఠ ద్వారంలో. అది మనం భక్తులకి చెప్పినా వాళ్ళ భక్తి ఆ పర్టికులర్ మూమెంట్లో వాళ్ళు ఎలా అనిపిస్తే అలా చేసేస్తూ ఉంటారండి. అలాగే ఓన్లీ ట్రూత్ ఓన్లీ ట్రూత్ గారు అడిగారు, హలో మేడం, ఈ మంత్ దర్శనం 300 రూపీస్ టికెట్ ఉంది. అటెండ్ అవ్వకపోతే నెక్స్ట్ మంత్ మరలా బుక్ చేసుకొని అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? ఉంటుందండి. ఎప్పుడైనా కానీ 300 రూపాయల దర్శన టికెట్కి సెకండ్ 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి 30 days గ్యాప్ ఉంటే తప్పకుండా మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే శ్రీనివాసులు గారు అడిగారు, వైకుంఠ దర్శనం టెండెన్సీకి రూమ్స్ ఆన్లైన్లో ఛాన్స్ ఉందా? ఓకే, ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి దర్శన టికెట్లు అయితే విడుదల చేయరండి. మీకు కేవలము ఆఫ్లైన్ విధానం ద్వారా CRO ఆఫీస్లో మాత్రమే మీరు ఆ రోజు అయితే తీసుకోగలరు. ఈ విషయం నేను గత 4-5 రోజుల నుంచి వరుసగా చెప్తున్నానండి. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా CRO ఆఫీస్లో తీసుకోవాలి. ఓకేనా? మరొక ప్రశ్న వంశీ గారు అడిగారు, విష్ణు నివాసంలో తీసుకున్న టికెట్ని తీసుకొని డైరెక్ట్ దర్శనం చేసుకోవచ్చా, లేదా స్కానింగ్ చేసుకోవాలా? అండ్ భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్న టికెట్ని 200 steps వద్ద స్కానింగ్ చేస్తారా? ఈ 2 టికెట్స్ డిఫరెన్స్ ఏంటి? విచ్ ఇస్ బెటర్? విష్ణు నివాసంలో టికెట్ తీసుకున్న, భూదేవి కాంప్లెక్స్లో టికెట్ తీసుకున్న, శ్రీనివాసంలో తీసుకున్న, ఈ మూడింటికి కూడా మీకు స్కానింగ్తో సంబంధం లేదు. డైరెక్ట్గా తిరుమల కొండపైన వెళ్ళిపోయి సర్వదర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోండి. ఒకవేళ శ్రీవారి నడక మార్గం దగ్గర మీరు దర్శన టికెట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు 1200 స్టెప్ దగ్గర స్కానింగ్ చేయాలి. లేకపోతే ఆ టికెట్ వ్యాలిడ్ అవ్వదన్నమాట. సర్వదర్శనం టోకెన్లు 3 కౌంటర్లు వేరు, శ్రీవారి నడక మార్గం దగ్గర తీసుకున్న కౌంటర్ వేరు. ఓకేనా అండి? మరొక ప్రశ్న KKR గారు అడిగారు, ఇప్పుడు SSD టోకెన్స్ మాకు ఒక 10 AM స్లాట్కి ఇస్తే మాకు వైకుంఠ ఏకాదశి టికెట్స్ ఎంతసేపు పడుతుంది మేడం దర్శనంకి అని అడిగారు. మీకు 10 గంటల స్లాట్కి దర్శన టికెట్ దొరికిందే అనుకోండి, మీరు క్యూ లైన్లోకి వెళ్తే అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల ప్రకారము మీకు దర్శనానికి టైం పడుతుంది. ఎక్కువ మంది ఉంటే కనీసం 6 to 7 hours కూడా పట్టవచ్చు. తక్కువ మంది ఉంటే 2 to 3 hours కూడా అయిపోవచ్చు. సో ఇవన్నీ నేను భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పడం జరిగిందండి. సో ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికి ఒక మాట చెప్పాలి. రాబోయే రోజుల్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో కూడా ఆన్లైన్ టికెట్ లభించని వాళ్ళు
తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లు అయినా తీసుకోండి, లేదా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ లక్కీ డిప్ అన్నా వేసుకోండి, లేదా తిరుపతిలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లైనా తీసుకోవచ్చు. అలాగే ఈ రాబోయే 3 నెలలకి కూడా ఎవ్వరికీ కూడా బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శన టికెట్లు అయితే లేవు. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ ఏమీ లేవు. ఈ కోట అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. గతంలో రద్దు చేశారు, ఇప్పటికీ కూడా అది అమల్లోనే ఉన్నది. అలాగే రాబోయే అన్ని రోజుల్లో కూడా చంటి పిల్లల దర్శనాలు ఉన్నాయి. వయోవృద్ధులు, వికలాంగులు టికెట్ ఉంటే వయోవృద్ధులు, వికలాంగులకి దర్శనం ఉంది. ఎన్ఆర్ఐ, మిలిటరీ వాళ్ళు కూడా డైరెక్ట్గా వచ్చి 300 రూపాయల దర్శన టికెట్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. కళ్యాణం టికెట్లు, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, ముందు గడప దర్శన టికెట్లు ఉంటే తప్పకుండా మీరు వచ్చి మీ దర్శనం అన్నీ చేసుకోండి. కేవలము వైకుంఠ ద్వారా దర్శనం 10 రోజులు తప్ప మిగతా స్పెషల్ ఈవెంట్లో టీటీడీ వారు చెప్పకపోతే తప్ప అన్ని రోజుల్లో కూడా మీకు అన్ని టికెట్లు ఉంటాయి. ఈ వైకుంఠ ద్వారా దర్శన సమయంలో కూడా ఆఫ్లైన్ రూమ్స్ తిరుమల కొండపైన మీరు ట్రై చేయండి. నేను ఇప్పుడు కూడా ఇందాక వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. అలాగే రాబోయే రోజుల్లో వయోవృద్ధులు, వికలాంగుల కోట దర్శన టికెట్లు రిలీజ్ చేసినప్పుడు వయోవృద్ధులకు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్ళకి తగ్గించే అవకాశం ఉన్నట్టు టీటీడీ యాజమాన్యం వారైతే మనకి నిన్న ఈవో గారు మీటింగ్లో, అంటే డయల్ యువర్ ఈవో మీటింగ్లో అయితే చెప్పడం జరిగింది. సో రాబోయే 2-3 నెలల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. సో మీ అందరికీ ఈ విషయం అంతా అర్థమైంది కదండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరొక మంచి వీడియోతో నేను మరలా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.